కాబట్టి మన అనుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు రెండు ఉంటాయి. స్పిరిట్ కాన్షియన్స్ అండ్ ఫ్లెష్ కాన్షియన్స్ ఉంటుంది. ఓకే, బాడీ కాన్షియస్నెస్ ఉంటుంది. కాబట్టి మనం శరీరానుసారమైన మనసులోకి దూకుతామా, ఆత్మానుసారమైన మనసులోకి దూకుతామా? ఓకే, దానికి కూడా మనకి శక్తి సరిపోదు. అందుకే పరిశుద్ధాత్మనిస్తాడు. ఓకే, మీరు ప్రేయర్ చేసుకుంటే తప్పు చేస్తా, హలో హూ ఈస్ టాకింగ్? ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఎవరు మాట్లాడుతుంది? తప్పు కదా. నువ్వు ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరిని చూసి ఉంటావు కదా? నీకు యేసుక్రీస్తు కనపడుతున్నాడు కదా. బా ఏం చేసావు ప్రభా అనాల్సింది పోయి, అంటే నీకు నువ్వు గొప్ప అవి చెప్తే నీకు చాలా గ్రేట్ అని, నువ్వు నీ అంత రక్షణ మార్మన్స్ ఇంకెవరికి లేవని నీ ఫీలింగ్. నీకు రక్షణ మార్మన్స్ మైండ్ సెట్ ఉండొచ్చు, కానీ నీతి మైండ్ సెట్ అయితే లేదు. నేను చేసింది నువ్వు చూడలేకపోతున్నావు, నువ్వు నన్ను నమ్మలేదు అంటాడు. విశ్వాసము వలన కదా నువ్వు పరిశుద్ధపరచబడుతుంది, క్రియల మూలముగా కాదు కదా. మీకు అర్థమవుతుంది కదా, రైట్? సో దెర్ ఆర్ లెవెల్స్. శరీరంలో చూపు గిప్పు ఇవన్నీ ఉంటాయి. మైండ్లోకి రాగానే కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ ఉంటుంది. స్పిరిట్లోకి రాగానే అవేర్నెస్ ఉంటుంది. ఇన్నర్ నోయింగ్, నీ లోపల ఇన్నర్ బీయింగ్, అది తెలుసుకోవటం ఉంటుంది. అండ్ నౌ కమ్స్ స్పిరిట్ కాన్షియన్స్. అది కాన్షియస్ బ్రెయిన్, మైండ్. కానీ ఆత్మ మనస్సాక్షి అనేది ఒకటి పుట్టిద్ది. మనం అచీవ్ చేయాల్సింది, బతకాల్సింది, ఉండాల్సింది అతనిలో. కంప్లీట్గా ఇంకొక వ్యక్తి నీతో బతుకుతున్నాడు, నీతో ఉంటున్నాడు, నీతో నడుస్తున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, పడుకుంటున్నాడు. హీ ఈజ్ విత్ యూ, హీ ఈజ్ విత్ యూ ఫర్ ఎవర్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? సో మనస్సాక్షి అంటేనే ఆ పదానికి అర్థం, గ్రీక్లో సునిడేసిస్ అంటారు. గ్రీక్లో సునిడేసిస్ అంటారు. ఇంకా దాని రూట్ వర్డ్ సునే ఇడో అంటారు. సునే అంటే టు అండ్ విత్, ఇడో అంటే తెలుసుకోవటం. దేవుడితో ఉన్నానని తెలుసుకోవటం ఈజ్ యువర్ కాన్షియన్స్. హలో, పరిశుద్ధాత్మ రాగానే ఓ దేవుడితో ఉన్నాను. నువ్వు శరీరంలో రాగానే ఇది నన్ను చక్కెర తినమని అడుగుతుందని నీకు ఎలా ఫీలింగో, నువ్వు దేవుడిలో ఉన్నా, దేవుడు నన్ను ఇది చేయమంటున్నాడు అన్న ఫీలింగ్. నీ స్పిరిట్ ఇంకొక స్పిరిట్ లోపలికి వెళ్ళింది, దాంతో నివసిస్తుంది. దాని మైండ్, దానివి నీకు వచ్చినాయి. మీ అందరికి అర్థమైనట్టే, రైట్? సో తర్వాత కంటిన్యూ చేసుకుందాం. ఈరోజు జస్ట్ అవుట్లైన్, వాట్ ఈజ్ వాట్ అనేది. ఓకే, సో మీరు ప్రార్థన చేసుకుంటే ఎప్పుడైనా సరే మీరు అప్లై చేయాల్సిందే అది. ఒక కొత్త మనసు, నూతనమైన మనసుని నాకు కలుగజేయ ప్రభు. అంతేగాని ఈ లోకంలాగా కాదు, అది ఇట్స్ ఎ డిఫరెంట్ మైండ్. ఓకే, చాలు, లేచి నుంచుందాం.